చూచితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పలేదంటే ఇంట్రెస్ట్ ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. మహా కృపను బట్టి ఈ రోజులు దేవుడి సన్నిధిలో మనం అందరం ఇలా కూడుకొని దేవుణ్ణి గణపరచడం దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. రెండు చేతులు ఉన్నవారు దేవా ఈ దినము ఏం చెప్పాలంటే 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోనే మేము అడుగు పెడుతున్నాము. మందిరం ఇచ్చిన మాకు 10 సంవత్సరాలు, ఈ ఊర్లో ఈ మందిరము 10 సంవత్సరాలు అవుతుందయ్యా. మేమేమి ఇవ్వగలము? మా మధ్యలో మీరు ఉన్నారు, ఇంత పెద్ద మందిరం ఇచ్చారు, సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మహాకృపను మాకు దయచేశారు. ఈరోజు ఏంటమ్మా మన చర్చ్ దైవ శక్తి కలవరి ప్రార్థనా మందిరం ఏంటి గట్టి చెప్పాలి. యానివర్సరీ 10వ సంవత్సరం వచ్చింది కాబట్టి హృదయపూర్వకంగా 2 చేతులు పైకెత్తి దేవుడిని మనం ఏ విధంగా స్తుతించాలో మనసు పూర్తిగా చక్కగా దేవుడిని స్తుతించండి. అని చెప్పండి గట్టిగా. చాలు. దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరి ఆ కంచెలు కూడా తీసినానా? కంచెలు తీసి పక్కన పెట్టండి. సౌండ్లు చేయకండి, సైలెంట్గా వినండి. ఎంతసేపు కాదు, కొద్దిసేపే, పావు గంటలో మనం ముగించుకుందాం. వాక్యము దావీదు కీర్తన 27:4 తీసి పట్టుకోండి అమ్మా. వాక్యము కీర్తన 27:4 పట్టుకోండి తీసి. వాక్యము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఈరోజు ఆదివారం ఆరాధన రోజే చర్చి యానివర్సరీ మనకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆదివారం అయితే సోమవారం యానివర్సరీ అయితే ఈరోజు రేపు కూడా వచ్చింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆదివారం పడడం చాలా అరుదు. చక్కగా ఆదివారం రోజు మనం అందరం ఆరాధిస్తూ దేవుని మందిరము జ్ఞాపకం చేసుకోవడానికి, యానివర్సరీ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలిగినాక వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, మరి గ్రూపుల్లో చూస్తున్న నా సహోదరికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం చూస్తున్న ప్రతి సహోదరి కూడా మా యొక్క మందిరం కొరకు ప్రార్థించండి, మా సంఘం గురించి ప్రార్థించండి. 10వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఈ 10వ సంవత్సరంలో గొప్ప గొప్ప కార్యాలు ఇంకా మేము చూడాలి. మందిరంలో కొన్ని ఆత్మలు ఇంకా రక్షణలోకి రావాలని మరి ఈ ఒక్క వాక్యం చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులు ప్రార్థించమని నేను మా సంఘం తరపున రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మరి వాక్యంలోకి వెళ్దాం. నా ప్రియమైన సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వాక్యము తీశారు కదా, చదవండి అమ్మా. 27:4 కీర్తన కాదురా, కీర్తన 27:4 యెహోవా యొద్ద. అవునా? దేవుని యొక్క వాక్యంలోని మరి దావీదు కీర్తన తీసి మనం చదవాలి. ఏముందంటే దావీదు కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, అదే ఉంది కదమ్మా, చదువు. నేను ప్రభువునకు ఒక వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటి, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమును వసింపవలనని, ఆయన అందమైన ముఖమును గాంచవలనని, ఆయన సలహా అడుగుకొన వలననియే నా కోరిక. హల్లెలూయా. దేవుని సలహా అడగాలి. దేవుని యొక్క మందిరంలో మనం ఏం అడగాలి? ఏం అడగడానికి మందిరం అవసరము? భక్తుడు ఏమంటున్నాడు? ఒక వరం అడిగాడట. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతా నేను దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు దావీదు.
దావీదు. మనం ఒక గంట ఉండడానికి గింజుకుంటామా? మేడం గారు టైం అయిపోయింది ఇంకా రాలేదేటండి, ఎక్కడి వరకు వచ్చారు? ఫోన్లు చేస్తారు కదా, అమ్మ ఇదిగో పోగిరి దాటారు, ఇదిగో జిఎంఆర్ కాలేజ్ దాటారు, ఇదిగో వస్తున్నా చెప్తుంటా. ఎందుకంటే అన్నీ అయిపోతుందండి, మేము ముగించుకొని మనం వెళ్ళిపోదాం. ఒక గంటన్నర. మేడం గారు వచ్చేసరికి లేట్ అయిపోతుందేటో, ఇంకా లేట్ అయిపోతామేటో. ఒక గంటన్నర ఉండడానికి మనము ఆతృత పడతాం. కానీ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవితకాలము దేవుడు మందిరంలో నివసింపకోరుచున్నాడట. అబ్బా, ఎంత చక్కటైన మాట! అది దేవునితో డీల్లో ఉన్న వారికి ఆనందకరంగా అనిపిస్తుంది. దేవుడు మందిరంకి వస్తే మనకి ఎంత ఆనందం ఉంటుందో లెక్కలేదు. అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళినా మనసుకి నెమ్మది ఉండదు. దేవుడి సన్నిధిలో నెమ్మది ఉంది, నిత్య సుఖములు ఉన్నాయి. ఇది కనిపెట్టాడు ఎవరు? దావీదు. కాబట్టి ఏమడుగుతున్నాడు? నాకు బంగారం ఇవ్వండి, నాకు డబ్బు ఇవ్వండి అని అడగలేదు, వరము. లేకపోతే నా వరాలు ఏమని కోరుకుంటారంటే, నేను ఉన్నతంగా ఎదగాలి, లేకపోతే నేను గొప్పవాడిని అవ్వాలి. ఏదో రకంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏదో రకంగా ఒక్కొక్కరు అడుగుతారు. కానీ ఈయన మట్టుగా ఒక వరం అడుగుతున్నాడట. ఆ వరమే ఏంటది? దేవుడి సన్నిధిలోని మరి ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాననే వరం అడిగాడటండి. చాలా మంది చాలా రకాల వరాలు అడుగుతారు, కానీ దేవుడు పెట్టాడు. దావీదు దేవుడి సన్నిధిలో ఉండాలని వరం కోరుకున్నాడు. కాబట్టి దావీదుని మనం ఇప్పుడు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, దావీదు యొక్క జీవితాన్ని మనం చదువుతుంటున్నప్పటికీ, దావీదు యొక్క ఉన్నతమైనవి గొర్రెలు కాసుకున్న దావీదు మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కాపరిగా దేవుడు చేశాడు. ఒక రాజాకు ఇచ్చాడు దేవుడు. మరి ఒక దగ్గర అంటాడు, ఇంతగా ఇచ్చించినప్పుడు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం వ్యాపారిది నాయన తండ్రి అని దేవుడి సన్నిధిలోని అడుగుతున్నాడు. నిజమే, దేవుడు మనల్ని ఎంతగా ఇచ్చించుటకు మనం ఎంతటి వారి వ్యాపారి వారిని అని తగ్గించుకొని దావీదు వంటి ప్రార్థన మనం చెయ్యాలి. దావీదు ఒక వరం అడిగాడు. ఆ వరమే చూసుకుంటే దేవుడు మందిరంలోని నివసింపగోరుచున్నాడట. జీవితకాలం అంతా, ఆయన బ్రతుకు దినం అంతా. మనం అనుకుంటాం, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను, నేను దేవుడి మందిరంకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నాకు ఒక అద్భుతం జరిగితేనే, నాకు ఒక ఉద్యోగం వస్తేనే, లేకపోతే నాకు ఒక బిడ్డ పుడితేనే, లేకపోతే నాకు పెళ్ళి అయితేనే ఆ తర్వాత వెళ్ళను, నాకు రాలేదు ఇంకా నేను చర్చికి వెళ్ళను, లేకపోతే నాకు ఒక బిడ్డ పుట్టలేదు నేను చర్చికి వెళ్ళను, పర్వాలేదులే ఎందుకులే చర్చికి వెళ్తే ఏదో జరుగుతుంది అనుకుని వెళ్ళానులే, కానీ ఇప్పుడు నాకేంటి జరగలేదు కాబట్టి నేను చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదులే అనుకుంటాను. కానీ దావీదు అలాగా అనలేదు. జీవితకాలము దేవుడి సన్నిధిలోని గడపాలని, ఉండాలని ఆశపడ్డాడట. మరి నీవు ఆశపడుతున్నావా? నాకు ఈ ఉద్యోగం వస్తే, నాకు ఈ పెళ్ళి అయితేనే, నాకు ఈ పిల్లలు పుడితేనే నేను మందిరంలో గడుపుతాను అనుకుంటున్నావా? అలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి. లేకపోతే నేను 10th క్లాస్ ఇంటర్ పాస్ అయితేనే దేవుడి మందిరానికి వెళ్తాను అనుకుంటున్నారా పిల్లలు? మీరు అలా అనుకోకండి. దావీదు అనుభవాన్ని మనం చూసుకుందాం. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దేవుడి మందిరంలో మనం నివాసం ఉంటే దేవుడు అనంత జ్ఞాని, మనల్ని ఆనందాన్ని ఇచ్చి జ్ఞానమునిచ్చి ముందుకి నడిపించే దేవుడు. నాకు చాలా ఇష్టమైన దేవుడి మందిరం అంటే. నేను క్వార్టర్స్లో బయలుదేరినప్పుడు కరెక్ట్ జిఎంఆర్ కాలేజ్కి వచ్చినప్పటికి 1 hour స్కూటీ మీద, కారులో వస్తే సుందర 30 గంటలు తెచ్చేస్తాడు. ఏమైనప్పటికీ రోడ్లో బాగాలేదు కాబట్టి గంట. జిఎంఆర్ గేట్ దాటి లోపలికి ఎంటర్ అయ్యేసరికి చర్చ్ కనబడుతుందండి. నాకు చూస్తుంటాను నేను అక్కడి నుండి, కారులో నుండి, కిటికీల నుండి, లేకపోతే స్కూటీ మీద వస్తుంటే గాబర చూస్తాను. ఎవరైనా వెళ్ళారా, తాళాలు తీసారా, డోర్లు తీసారా, తీసుందా లేదా అక్కడి నుండే కనిపించిపోద్ది. అప్పయ్య దేవుడి సన్నిధికి వచ్చాను అమ్మా అనిపిస్తుంది. నాకు ఆనందం అలాగ అనిపిస్తుంది. అంటే దావీదు కూడా వరం అడిగాడట, జీవితకాలం దేవుడి సన్నిధిలోని నివసింపకోరుతున్నాను అన్నాడు. అలా కోరుకున్న దావీదు మరి ఆ గొర్రెల కాపరిగా ఉండిపోయాడా? ఉన్నత రాజాకం దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే నీలో దేవుడి సన్నిధిలో గడపాలని ఆసక్తి ఉంటే ఉన్నతమైన జీవితం దేవుడు మనకి ఇస్తాడు, ఉన్నతమైన బ్రతుకు దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాదు మరి చదువుకున్న దాంట్లోని కీర్తన 18:6 నా శ్రమల్లో
నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చెను. నా మొర ఆయన సన్నిధిలో చేశాను, దేవుడి మందిరంలో నేను చేశాను, ఆయన చెవులోకి ఆ మొర వెళ్ళింది. మరి ఎక్కడో అనిపించలేదు, కానీ దేవుడి సన్నిధిలోనే మొర పెట్టారనే వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం మొర పెడితే దేవుడి యొక్క చెవులకి ఆ మొర, ఆ ప్రార్థన చేరుతుందట. ఇంకా చదువుకున్న దాంట్లో 23:6 ఒక మాట కనబడుతుంది కీర్తన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు కావాలంటే, ఈ బ్రతుకు దినాల్లో కృపాక్షేమాలు కావాలంటే దేవుడి సన్నిధిలో గడిపేటట్లుగా ఉంటే అప్పుడు నువ్వు కృప కలిగిన దేవుడి దగ్గర కృప పొందుకుంటావు, క్షేమం ఇచ్చిన దేవుడి దగ్గర నువ్వు క్షేమం పొందుకుంటావు. నీవు నేను క్షేమము కృప పొందుకోవాలంటే ప్రతి చోట్లలో దేవాలయం ఉండాలి, ప్రజలకు తెప్పరిలా చేసేదానికి దేవుడి మందిరం ఉండాలి, ప్రజలకు మొర దేవుని చెవులోకి చొరబడాలని అంటే, ప్రజలు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే ప్రత్యేకముగా ఒక మందిరం అనేది ఉండాలి. కాబట్టి మందిరాన్ని బట్టి దేవుడు కొన్ని మాటలు మనకి చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి కీర్తన 65:4 మాట కనబడుతుంది. ఈ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్న ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము. పరిశుద్ధమైన మందిరం దగ్గర ఏముంది? మేలు చేత తృప్తి ఉంది. ఎన్నెన్ని లక్షల జీతాలు తెచ్చుకున్న తృప్తి లేని జీవితాలు, తృప్తి లేని ఇల్లు ఉన్నాయి. ఎంతెంత కోట్ల అధికారం పెట్టుకొని డబ్బు పెట్టుకున్న ఆ ఇంటిలో సుఖములేని ఉన్నాయి, ఆ వీధిలో సుఖములేని ఉన్నాయి, ఆ ప్రదేశంలో సుఖములేని ఉన్నాయి. కానీ దేవుడి సన్నిధిలోనట సుఖము ఉందట, తృప్తి ఉందట. కాబట్టి ఆ తృప్తి, ఆ సుఖమును మనం పొందుకోవాలనంటే దేవుడు ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలో నీ మేలు చేత మేము తృప్తి పొందుతున్నామని భక్తుడు చెప్తున్నాడు. మరి నువ్వు చెప్తున్నావా సాక్ష్యము? నేను దేవుడి మందిరానికి వెళ్ళి నేను ఈరోజు ఇక మరి తాతయ్య మనవరాలు ఉండేది ఎప్పుడంటే 10th, 9th, 7th చదువు నుండి పాప ఇక్కడ మందిరంకి వచ్చింది. కనిపించి నేను ఒకసారి క్యాంప్ వెళ్తున్నానమ్మా, దావీదు కీర్తన చదివి వివరించని చెప్పాను. 7th, 8th అనుకుంటాను. దావీదు కీర్తన చదివింది, పాటలు పాడింది, కొంత నడిపించింది. అమ్మ వచ్చి మిగతాది నడిపించింది. ఆ తర్వాత ఇంటర్, బీటెక్, ఇప్పుడు ఇంటర్ తర్వాత మెడిసిన్ తీసుకుంది. డాక్టర్ అమ్మ చదువు వైజాగ్లో చదువుతుంది. అంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడి సన్నిధిలోకి వస్తే ఏమి ఇచ్చాడమ్మా? అభివృద్ధి, 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 అభివృద్ధి దేవుడు ఇచ్చాడు. నీకు అందులో ఏం కనిపించింది? సంతృప్తి కనబడింది. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని మనం గణపరిస్తే దేవుడు మన జీవితాన్ని గణపరుస్తాడు. కాబట్టి మందిరము అవసరం. చాలా మంది అంటారు పర్వాలేదు మందిరం లేకపోయినా పర్వాలేదు, 2-3 ఒక చోట కూడుకొని ప్రార్థన చేసేస్తే దేవుడు అక్కడ ఉన్నాడని అంటారు. రైట్ ఉంది, కానీ దేవుడికి అనేది ఒక ప్రత్యేకమైన మందిరం అనేది ఉండాలి. దేవుడిని ఆరాధించడానికి, మరి దేవుని దగ్గర మొరపెట్టడానికి ప్రత్యేకమైన ఒక మందిరం అనేది ఉండాలి. కాబట్టి చదువుకున్న దాంట్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. 2 దినవృత్తాంతాలు 7:15 ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించను. ఎవరు ఆలకించాయి? ఎవరి కనుదృష్టి ఉంది? దేవుని యొక్క కనుదృష్టి సొలొమోను రాజు కట్టిన మందిరం మీద ఉంది. ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో దేవాలయాల్లో దేవుని కనుదృష్టి ఉంది. కనుదృష్టి ఉన్నదట. ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించను. ఒక్క సొలొమోను రాజు కట్టిన మందిరం మీద ఉందా? దేవుని యొక్క దేవాలయం అనగానే ప్రతి మందిరంలో కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందండి. అంతేకాదు 2 దినవృత్తాంతాలు 2:5 నేను కట్టించి మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడుగా ఉండును. సకల దేవతల కంటే మా దేవుడు మహనీయుడు, గొప్పవాడు,
అలాంటి దేవుడికి నేను ఎంత మందిరం కట్టాలి, నేను ఎంత ఘనపరచాలి, నేను ఎంత మహిమపరచాలి అని దావీదు ఆలోచన చేస్తున్నాడు దేవుడి మందిరం కట్టడానికి. కానీ దేవుడైతే మొదటగా దావీదు ఆలోచన చేస్తే కుమారుని కట్టే అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవాలయం కట్టి దేవాలయంలో సేవ చేసి దేవుని గురించి పరిచయం చేసినప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తాడు. చూడండి, ఈ రోజుల్లో పిల్లలకి చాలా మంది ఏవేవో కోరికలు వరాలు కోరుకుంటున్నారు, అడుగుతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, నాయనా నేను ఒక వరం అడుగుతుని. దేవుడు పని చేసే వరం అడుగుతున్నారా? నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి, నేను కీర్తనలు చదవాలి, నేను నా ప్రతి ఆదివారం సాక్ష్యం ఉండాలి, దేవుడు నాకు చేస్తున్న నేను మర్చిపోకూడదు, ప్రతి ఆదివారం నాకు ఒక ప్రత్యేకత ఉండాలి, దేవుడి సన్నిధికి వెళ్ళి నేను అందరికంటే ముందెళ్ళి పాటలు పాడి నేను దేవునికి సాక్ష్యం చెప్పేవాడిగా, సాక్ష్యం చెప్పేదానిగా నేను ఉండాలి. ఒక కోరిక మీలో పుడుతుందా? దేవుడు అడుగుతున్నాడు. చూడండి, దావీదు కోరిక పుట్టింది. ఎలాగంటే, నేను కట్టించి మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక, అతను సకల దేవతల కంటే మహనీయుడు కనుక నేను కట్టించబోతున్న మందిరము గొప్పగా ఉండాలని ప్లాన్ చేశాడు. మన అలాంటి గొప్ప దేవుడిని మనం ఎలా గొప్పపరచాలా, ఎలా కనపరచాలా? ఆయన ప్లాన్ ఆగిపోయిందా? కుమారుడు ద్వారా కట్టేటట్లుగా దేవుడు చేశాడు. అలాగే నీలో నాలో హృదయ వాంఛ ఉండి దేవుని గురించిన పని చేసినప్పుడు దేవుడు కార్యక్రమాలను జరిపిస్తాడు, ఘనంగా దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ మందిరం కట్టడం మాకైతే అసాధ్యము, ఇది దేవుడికే సాధ్యము, ఇది దేవుడికే సాధ్యము. దేవుడు 9 సంవత్సరాల క్రితము దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఈ యొక్క స్థలం దగ్గర మందిరం కట్టడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడు మందిరము ఎన్ని రోజులు కూడా అవ్వలేదండి, 1 సంవత్సరం అవ్వలేదు, 6 మాసాలు అవ్వలేదు, 3 మాసాలు కూడా కాదండి, ఇంచుమించు 58 రోజులు, ఇంచుమించు 60 రోజుల లోపే దేవుడి మందిరాన్ని మనం ఇక్కడ కట్టడం జరిగింది. ఎందుకంటే ఏరియా అంతా కూడా చాలా ఇబ్బందికరమైన స్థలము, డోర్లు వేసుకోకపోయినా గేట్లు వేసుకోకపోయినా ఆ బయట తిరుగుతున్న వారు లోపలికి వచ్చి అపవిత్ర పరుస్తారని చెప్పి అర్జెంటుగా కూడా మేము ఇక్కడ మందిరము కట్టడం జరిగింది. అంటే దేవుడి దర్శనం మాట్లాడిన తర్వాత సగం కట్టి ఆపి అమౌంట్ చూసుకొని కడదాం అనుకున్నాం. కానీ దేవుడు మొట్టగా ఆపనివ్వలేదు, ఆయన పని జరిపించాడు. అతి త్వరగా ఈ మందిరం కట్టబడిందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇంత చక్కటైన మందిరం దేవుడు ఈ మునకవలస బాలకవలస గొరవాల మధ్యలో పెట్టాడు ఈ మందిరం. పిల్లలు ఊర్లో ఏమంటారంటే, అమ్మా నేను ఆ రేవడి దగ్గర మందిరం ఉందే పెద్ద మందిరంకి వెళ్ళిపోతాం, పెద్ద మందిరంకి వెళ్తాం, పెద్ద చర్చికి వెళ్తాం. క్రిస్మస్ రోజు అయితే ఇంకా పిల్లలు పెద్ద చర్చి ఉంది అక్కడికి వెళ్తాం, అక్క ఉంది, మమతక్క ఉంది, డ్యాన్స్ పాటలు నేర్పిస్తుంది అక్కడికి వెళ్తాం. ఇలాగా ఎందుకంటే మనము కాదు, దేవుని నామం ఇక్కడ ఘనత పొందాలి, ఘనత కలగాలి, దేవుడే మహిమపరచబడాలి. కాబట్టి దేవుడి స్థలం దగ్గర ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. ఈ మందిరంలో ఏముందగా, మరి ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుదను, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి. ఇక్కడ మనం ఏది ప్రార్థిస్తామో దేవుడు అది ఆలకిస్తాడట, ఆయన చెవులు ఉన్నాయట, ఆయన దృష్టి కూడా ఈ మందిరం మీద ఉందట. ఆనాడు సొలొమోను రాజు కట్టిన మందిరం మీద ఉన్నట్లుగా మన మందిరం మీద, అలాగే ఎక్కడికక్కడ దేవుడి సన్నిధానాలు కడుతున్న మందిరాలు కడుతున్న స్థలాల్లో, పవిత్రమైన స్థలాల్లో, పరిశుద్ధమైన స్థలాల్లో ప్రార్థిస్తున్న ఆ యొక్క స్థలాల్లో దేవుని ఆత్మ కనుదృష్టి చెవి ఉంటుందని భయం కలిగి మనం ప్రార్థించాలని భక్తుడు చెప్తున్నాడండి. అంతేకాదు 2 దినవృత్తాంతాలు 2:6 ముగించుకుందాం. లాస్ట్ 2:6లో ఏముందంటే, ఆకాశంలో మహాకాశంలో ఆయన పట్టజాలు, ఆయనకు మందిరం కట్టించుటకు చాలినవాడెవడు, ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఆపాటి వాడను, ధూపం వేయటకు నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. నేను ఆపాటి వాడిని, నేను మాత్రపు వాడిని దేవుడి మందిరం కట్టడానికి, నేను అంతటి వాడిని. కానీ మందిరం అనేది ఉండాలి, కట్టాలి, ధూపము
ప్రార్థన అనే ధూపాన్ని దేవుడి సన్నిధి నుండి బయటికి దేవుడి దగ్గరికి చేరాలని అక్కడ మందిరం కట్టాడు. ఏ ఊరి దగ్గర, ఏ పట్టణం దగ్గర, ఏ పల్లి దగ్గర, ఏ ప్రదేశంలో మందిరం ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పచ్చగా సారాంశం కలిగినట్లుగా దేవుడి యొక్క సన్నిధాన పక్కల్లో ఉన్నవన్నీ కూడా ఉన్నతముగా ఉన్నట్లుగా అన్ని స్థలాల్లో మనం మందిరాల దగ్గర చూస్తున్నాం. కాబట్టి దేవుడు గొప్పవాడు. మరి దేవుడి సన్నిధిలో మనం ఉండి ప్రార్థించి అనేకమైన విజయాలు మనం పొందుకోవాలి. చివరగా లూకాసు వార్త 2:36 ఒక మాట కనబడుతుంది. చివరగా మనం ముగించుకుందాం. ఒక స్త్రీ దేవుడి సన్నిధిలో ఎలా గడిపింది అనేది చదువుకుందాం. మరియు అషూరు గోత్రికురాలు పనాయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు పెదవరాలైంది. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి పగుళ్ళు సేవ చేయుచుండెను. రేయి పగళ్ళు కూడా ఆమె ఏం చేసిందంటే ఉపవాసం ఉంటూ సేవ చేసిందట. భర్తతో ఎన్ని సంవత్సరాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుందంటే 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదయ్యి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయి పగళ్ళు సేవ చేయుచుండెను. రేయి పగళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరములు దేవుడి సన్నిధాన్ని ఆనుకొని ఉంది, దేవుడి సన్నిధాన్ని పట్టుకొని ఉన్నది. మరి దేవుడి మందిరం ఇంపార్టెంట్ కదండి, జనులకి దేవుడి మందిరం ఇంపార్టెంట్ కదండి. ఆమెకు ఒక ఆదరణ, దేవుడి మందిరం ఒక ఆదరణ కలిగింది. ఆ దేవుడి మందిరంలో ఆవిడ అన్ని సంవత్సరాలు గడిపిందంటే ఇక్కడ చదవాలండి, ఇక్కడ చూడాలండి అసలు మ్యాటర్. ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఆవిడ గడిపిందంటే, ఉపవాసం ఉందంటే మరి ఎంతటి శక్తిని పొందుకుందో మనం ఎక్కడ ఆ ఒక మర్మాన్ని మనం చూస్తే చాలండి. అంతేకాదు యెహోషువ ప్రార్థిస్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. అంతేకాదు మరి ఆ యొక్క శత్రు సైన్యం వస్తుంది. పిల్లలందరూ కూడా దేవుడి సన్నిధిలో, పసిపిల్లలు, పాలు తాగిన వారు, భార్యలు, మరి పురుషులు అందరూ కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి అంటున్నారు, నాయనా మా దిక్కు నీవే. దేవుడి సన్నిధిలోకి వచ్చి మా దిక్కు నీవే అంటే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిస్తే మన దిక్కు ఎవరు? దేవుడే. ఆ దిక్కు నీవే, నీవే పసిపిల్లల ప్రాణాలని, మా ప్రాణాలని రక్షించేవాడు నీవే, మా దిక్కు నీవే అని దేవుడి సన్నిధిలో సాష్టాంగ పడిపోయాడండి. దేవుడు వారిని రక్షించాడు, శత్రువుని తరిమి కొట్టాడు, విజయం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఈరోజు ఆదివారం మెసేజ్ ఒక వారము దావీదు అడుగుతున్నట్లుగా మనం దేవుడి సన్నిధిలోని, నాయన నీ సన్నిధిలో నా జీవితకాలం గడిపే అనుభవం ఇవ్వండి. 4 రోజులు దేవుడు నమ్ముకోవడము, నెల రోజులు దేవుడు నమ్ముకోవడము, సంవత్సరం దేవుడు నమ్ముకోవడము, దేవుడి మందిరానికి వెళ్ళడం, తర్వాత దేవుడి మందిరం అని దేవుడిని విడిచిపెట్టేటట్లుగా కాకుండా భక్తుడు అడుగుతున్నట్లుగా, యెహోవా యొద్ద ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అంత ఇష్టంగా ఎంచుకున్నాడు దావీదు. మరి మనము కూడా దేవుడి సన్నిధిలోని నివాసముగా ఉండాలని మనము కూడా కోరుదాం, దేవుని దగ్గర అడుగుదాం. అంతేకాదు చివరగా మనం చదువుకున్న దాంట్లో అన్న ఏం చేసిందంటే ప్రార్థన ఎలాగుందంటే, ఉపవసించి ఎన్ని సంవత్సరాలు ఆమె గడిపిందంటే దేవుడి సన్నిధిలోని 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలోని ఆమె గడిపిందండి. 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో గడిపిందంటే ఒక గంట గడపడానికి మనుషుల్లోని తారతమ్యాలు వస్తాయి. అంటే ఎంతటి లోబడింది స్త్రీ, ఎంత సహించుకుంది స్త్రీ. దేవుడి సన్నిధిని ఇదేంటి ఎలాగొచ్చి ఉండిపోయింది, ఇక్కడే ఉండిపోయింది ఏంటి, ఈ సన్నిధిలోనే ఇలా చేస్తుంది ఏంటి, ఎన్ని రకాలుగా ఇన్ని అన్నారు, ఎంతమంది ఇన్ని అన్నారు, వాటన్నిటిని భరించుకుంటూ ఆ స్త్రీ దేవుడి పరిచయం చేస్తూ ఉపవాసం ఉండి దేవుడికి నచ్చే బిడ్డగా దేవుడి సన్నిధిలో గడిపింది. కాబట్టి మేము కొరకు మనం ఈరోజు చదువుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. ఒక ప్రవక్తిగా దేవుడానికి మంచి ఒక లక్షణం కలిగిన బిడ్డగా దేవుడు ఆమెను గుర్తించాడు. దేవుని పిల్లలుగా దేవుడి సన్నిధము, దేవుడి మందిరము అవసరం. ఆ మందిరంలో ప్రార్థన అవసరం. ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ మెసేజ్ మనము ముగించుకునే ముందు మరి మనం ఎక్కడున్నామో దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. నిలబడదాం, అలాగా నిలబడదాం.
దేవుడి వాక్యం ఇంతవరకు మనం చదివాం కదా, దేవుడి వాక్యం మనం ఇంతవరకు చదివాం కదా, నిలబడదాం. ఇప్పుడు మన మనసు పూర్తిగా చక్కగా వాయించాలి, వాయించడంలో రండి. హృదయపూర్వకంగా మనసు పూర్తిగా మనం ఏం చేయాలా? దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడిని మనము గణపరచాలా, మహిమపరచాలా. నాయనా, ఈ దేవాలయం మాకు ఇచ్చారు, మీకు స్తుతులు. అలాగే ఇంత గొప్ప దేవాలయంలో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు స్తుతులు అని చెబుతూ దావీదు అంటున్నట్లుగా, మరి నేను ఒక వరం అడుగుతున్నానయ్యా, జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఒక సండే అన్నాడా? జీవితకాలం అంతా. కాబట్టి చక్కగా వాయించడం ఉన్నారా? చక్కగా పాడాలి, అందరూ కూడా నోరు విప్పి పాడాలి, దేవుడిని మనము గణపరచాలి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనము దేవుడి మందిరంలో ఉన్నాం కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడిని మనము